Hello everyone, welcome back to the channel. In today's video, I'm going to show how to use AI powered features in Premiere Pro. Premiere Pro లో ఉన్నటువంటి AI powered features అంటే ఆటోమేషన్ సంబంధించి కొన్ని ఫీచర్స్ అయితే Premiere Pro లో ఉన్నాయి. అలాంటి ఫీచర్స్ ని కొన్ని మనం ఈ రోజు అయితే వీడియోలో చెప్పుకుందాం. Let's get into the video. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఈ AI powered ఫీచర్స్ అంటే ఏంటంటే స్మాల్ ఇంట్రడక్షన్ లాగా చెప్తాను. ఇప్పుడు లేటెస్ట్ గా మనకి ఏఐ ఎంత అడ్వాన్స్డ్ గా అయిందో మనం చూస్తూనే ఉన్నాం. చాట్ జీపీటీ దగ్గర నుంచి మనం ఈ ఏఐ వీడియోస్ అయితే ఏదైతే వస్తున్నాయో అంటే ఇమేజ్ నుంచి వీడియోకి, టెక్స్ట్ నుంచి వీడియోకి ఇలాంటివన్నీ చూస్తూనే ఉన్నాము. ప్రీమియర్ ప్రోలో మనకి కొన్ని ఫీచర్స్ ఉన్నాయి, మనకి కొన్ని టూల్స్ ఉన్నాయి ఇందులోనే. లైక్ ఏంటంటే ఇప్పుడు సపోజ్ మీరు ఏదన్నా ఒక 1 hour చేసే పనిని ఒక 5 minutes లో అయిపోయేలాగా, అంటే ఇంతకు ముందు మనం స్ట్రగుల్ అయ్యాం బాగా కొన్ని చేయడానికి చాలా టైం టేకింగ్ అనమాట. అవి రిపీటెడ్ గా చేయడానికి చాలా టైం టేకింగ్ ప్రాసెస్లు కొన్ని ఉన్నాయి. అలాంటివన్నీ కూడా సింప్లిఫై చేసేసి 1 hour వర్క్ ఒక జస్ట్ 5 minutes లో అయిపోయేలాగా మనకి కొన్ని టూల్స్ అయితే వచ్చినాయి. అవి కొన్ని ఆటోమేషన్ సంబంధించినవి, అంటే ఆటోమేటిక్ ప్రాసెస్ అవుతాయి. కొన్ని ఏఐ పవర్డ్ ఫీచర్స్ అయితే వచ్చినాయి. సో ఇవన్నీ కలిపేసేసి మనం కొన్ని అయితే చెప్పుకుందాం వీటిలో. సో అందులో ఫస్ట్ ది ఆటో రీఫ్రేమ్. ప్రీవియస్ డేస్ లో ఏం చేస్తామంటే ఒక వీడియోని ఎడిట్ చేసేసిన తర్వాత దాన్ని యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తాం, ఓకే, లేదంటే మనం పంపించేస్తాం, క్లయింట్ కి పంపిస్తాం. కానీ అదే వీడియోని మళ్ళీ షార్ట్ గా, అంటే ఇప్పుడు యూట్యూబ్ లో షార్ట్స్ వచ్చినాయి, ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ వచ్చినాయి కదా, సో మళ్ళీ ఆ ప్లాట్ఫామ్ లో మనకి అది అప్లోడ్ చేయడానికి మనం ఎక్స్పోర్ట్ చేసినటువంటి ఈ ఫుల్ హెచ్డి హారిజాంటల్ గా ఉన్న ఈ సీక్వెన్స్ మనం రీల్ గా చేయలేము. అప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ మనం దాన్ని క్రాప్ చేసుకుని, వర్టికల్ గా క్రాప్ చేసుకుని, కట్స్ ఉంటాయి కదా మధ్య మధ్యలో కట్స్, ఫేస్ పక్కకి వెళ్ళిపోయినాయి, అవన్నీ కూడా ఒక అరేంజ్మెంట్ చేసేసి మళ్ళీ ఒక రీల్ చేయడానికి మనకి చాలా టైం పడుతుంది. ఈ ఆటో రీఫ్రేమ్ అనేది అది ఆటోమేటిక్ గా ఫేస్, అంటే ఆ వీడియోలో ఉన్న మేజర్ సబ్జెక్ట్ ని డిటెక్ట్ చేసేసి మనం ఇచ్చిన సీక్వెన్స్ కి, అంటే మనం ఇచ్చిన ఆస్పెక్ట్ రేషియోకి ఆ ఫుటేజ్ ని అలైన్ చేసేసి, అది రీల్ అయితే రీల్, స్క్వేర్ టైప్ అయితే స్క్వేర్ టైప్, ఇలా దేనికి సంబంధించిన ఆస్పెక్ట్ రేషియోకి దానికి అలైన్ చేసేసి ఫుటేజ్ ని ఆటోమేటిక్ గా మనకి ఫైనల్ గా అయితే మనం అనుకున్న మన డిజైర్డ్ ఆస్పెక్ట్ రేషియోతో మనకి వీడియో అవుట్పుట్ అయితే వస్తుంది. సో అది ఎలాగో చూద్దాం ఈరోజు. సో ఇక్కడ మనకి టైమ్ లైన్ లో ఇప్పుడు సపోజ్ నేను ఒక వీడియో తీసుకున్నానండి, ఈ వీడియో ఒకటి తీసుకున్నాను. ఈ వీడియోలో అంటే ఒక సబ్జెక్ట్స్ కొన్ని ఉన్నాయి మనకి ఇట్లా. సో ఈ వీడియోని మనం ఇట్లా ట్రాక్ చేసినప్పుడు, సో ఇదంతా ఏంటంటే మనకి ఈ ఆస్పెక్ట్ రేషియో ఏంటంటే హారిజాంటల్ అనమాట. ఇది ఫుల్ హెచ్డి క్వాలిటీ హారిజాంటల్ ఆస్పెక్ట్ రేషియో. ఇప్పుడు మీరు దీన్ని రీల్ చేయాలనుకోండి, మనకి రీల్ కి ఈ ఫార్మాట్ కాదు, మనం ఏ ఫార్మాట్ లో తీసుకోవాలి రీల్ కి, Ctrl+N షార్ట్ కట్ మీకు క్రియేట్ చేసిన తర్వాత ఇది తీసుకుందాం. ఇందులో మనకి రీల్ అంటే వర్టికల్ వస్తుంది, 9:16 వస్తుంది. ఓకే, అప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే 1080ని ఇటు సైడ్, ఓకే, ఈ సీక్వెన్స్ కి పేరు పెట్టండి లేదు. సో ఇది మనకి రీల్ ఫార్మాట్ అనమాట. ఇప్పుడు ఇదే ఫుటేజ్ ని మనం దీంట్లోకి డ్రాగ్ చేస్తే మనకి అది అలైన్ అయ్యింది, బట్ ఏంటంటే అది ఎగ్జాక్ట్ గా సెంటర్ తీసేసుకుంది. సో ఇదేంటంటే మనకి పర్ఫెక్ట్ కాదు. ఈ పైన కింద క్రాప్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవి మనకి పర్ఫెక్ట్ కాదు. ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే ఎఫెక్ట్స్ లో ఆటో రీఫ్రేమ్, ఈ ఆటో రిఫ్రేమ్ ఆప్షన్ అంటే అది ఒక ఎఫెక్ట్, దాన్ని మీరు అప్లై చేస్తే ఇక్కడ ఎఫెక్ట్స్ కంట్రోల్ ప్యానల్ లో ఈ ఫుటేజ్ ని సెలెక్ట్ చేస్తే మనకి ఇది వస్తుంది కదా. సో ఇక్కడ ఏంటంటే మనకి ఈ పొజిషన్, స్కేలు ఇవన్నీ మనకి డిజేబుల్ అయిపోయి ఉంటాయి. ఎందుకంటే వన్స్ మీరు ఆటో రీఫ్రేమ్ ఎఫెక్ట్ అప్లై చేస్తే ఇవన్నీ మీకు యాక్సెసిబుల్ కాదనమాట, అవి లాక్ చేసేస్తుంది. ఎందుకంటే కంప్లీట్ కంట్రోల్ దాని చేతిలో ఉంటుంది, వీడియో ఇటు జరపాలి అనేది మొత్తం దాని కంట్రోల్ ఉంటుంది కాబట్టి. సో ఇక్కడ మీరు ఈ అనలైజ్ బటన్ అనేది ఉంది కదా, అంటే మీరు అప్లై చేయగానే ఆటోమేటిక్ గా అది అనలైజ్ అయిపోతుంది. ఇన్ కేస్ మీరు ఏదైనా చిన్న అడ్జస్ట్మెంట్లు చేశారనుకోండి, దాన్ని మీరు అనలైజ్ మళ్ళీ క్లిక్ చేస్తే అనలైజ్ అవుతుంది, మళ్ళీ ఫుటేజ్ అంతా ఒకసారి అనలైజ్ అవుతుంది. ఒకసారి ప్లే చేసి చూద్దాం. చూసారు కదా ఈ ఫేస్ సబ్జెక్టు అంతకు ముందు మామూలుగా ఇంత హారిజాంటల్ లో ఇటు సైడో ఉన్న ఆ ఫేస్ ఎగ్జాక్ట్ గా సెంటర్ కి వస్తుంది. ఓకే, ఇది కూడా అంతే. సో ఇది ఇలా ఎందుకు మూవ్ అవుతుందంటే, యాక్చువల్లీ మీరు ఇక్కడ చూడండి, ఒకసారి చూడండి, నేను ఇది ఆఫ్ చేస్తాను, ఆఫ్ కాదు వేరే సీక్వెన్స్ లో చూద్దాం. సేమ్ ఫ్రేమ్ ఇది, ఒక్కసారి చూడండి. ఇది ఇక్కడ చూసారా, ఇటు కార్నర్ లో మనకి సబ్జెక్ట్ ఉంది, ఇటు కార్నర్ లో మెట్ సబ్జెక్ట్ ఉంది. నెక్స్ట్ ఫ్రేమ్ లోకి వచ్చేటప్పుడు ఈ సబ్జెక్ట్ ఫోకస్ అవుతుంది ఇలా, అవునా. అప్పుడు ఈ ఆటో రిఫ్రేమ్ ఏం చేస్తుందంటే ఈ సబ్జెక్ట్ ని చూపిస్తూ దాని అంతటికి అదే ప్యాన్ అవుతూ ఈ సబ్జెక్ట్ ని తీసుకొస్తుంది. అంటే అక్కడ ఏం జరిగింది, ఒకటే ఫ్రేమ్ లో హీరోని చూపిస్తూ హీరోయిన్ కు ఫోకస్ అవుతుంది ఒక సీన్ లో. ఇప్పుడు మనకి ఇక్కడ అలా పాసిబుల్ అవ్వదు కదా. ఆటో రిఫ్రేమ్ లో మనకి ఉంటే ఆ హీరో ఉండాలి, హీరోయిన్ ఉండాలి. సో ఇద్దరిలో ఎవరు ప్రయారిటీ అంటే ఫోకస్ ఫస్ట్ హీరో ఉన్నప్పుడు ఈ ఆటో రిఫ్రేమ్ అనేది ఇక్కడ చూపించింది. ఒక్క నిమిషం,
ఇక్కడ చూపించింది. మెల్లగా హీరోయిన్ వైపు ఫోకస్ వచ్చినప్పటికి అది ఆటోమేటిక్ గా ట్రాక్ చేసుకుంటూ హీరోయిన్ ఫేస్ కి వచ్చింది, ఒక ట్రాన్సిషన్ లాగా. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ హీరో అలా వచ్చి కూర్చుంటాడు, అక్కడ కూర్చునేటప్పటికి ఇంకా వేరే ఏ సబ్జెక్ట్ లేదు, అది సెర్చ్ చేసుకుంది ఆ ఫ్రేమ్ లో ఎవరన్నా ఉన్నారా అని చెప్తే ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఉన్నారు కదా ముందు, సో వాళ్ళని చూపించింది. ఇలాంటి అన్వాంటెడ్ అయితే ఉంటాయి. మీరు అక్కడ ఏం చేయొచ్చు అంటే ఒక కట్ వేసేసి ఆ కట్ లో అది మూవ్ అవ్వకుండా మనం ఆ ఓన్లీ హీరో మీద ఫోకస్ పెట్టుకోవచ్చు. జస్ట్ ఏంటంటే ఒక ఎంటైర్ క్లిప్ లో ఒక 2-3 ఉంటాయి ఇలాంటి మిస్టేక్స్ అనమాట. అంటే ఇది మొత్తం ఆటోమేషన్ కాబట్టి అంత పర్ఫెక్ట్ రాదు, 90% అయితే మీకు పర్ఫెక్ట్ వస్తుంది, ఇంకో 10% మనం మాన్యువల్ అడ్జస్ట్మెంట్లు చేసుకోవాలి. సో ఇలాంటివి. సో ఒక ఫ్రేమ్ లో ఇలాగే ఉంటే మనకు వచ్చేస్తుంది. ఇది ఆటో రీఫ్రేమ్ అనమాట. ఇది మనం ఇండివిజువల్ క్లిప్ గా, అంటే నేను ఒక సీక్వెన్స్ క్రియేట్ చేసుకున్నాను, ఇన్స్టాగ్రామ్ లో రీల్ చేయడానికి ఒక సీక్వెన్స్ క్రియేట్ చేసుకున్నాను, కొంత ఫుటేజ్ ని తెచ్చి దీంట్లో వేసుకున్నాను, బట్ ఆ ఫుటేజ్ మనకి అలైన్ అయ్యలేదు. సో నేను ఏం చేశానంటే ఆ ఎఫెక్ట్ ని తీసుకొచ్చేసి ఈ ఫుటేజ్ మీద 1 by 1 యాడ్ చేసుకుని వెళ్ళి నేను అడ్జస్ట్ చేసేసుకుని కంప్లీట్ గా ఇన్స్టాగ్రామ్ రీల్ అయితే చేసేసాను. కానీ అదే మీరు ఒక ఎంటైర్ ప్రాజెక్ట్ ఒక 1 minute 2 minutes ఆర్ ఒక 1 hour ప్రాజెక్ట్ అయిపోయింది అనుకోండి, కంప్లీట్ గా అయిపోయింది, ఏది ఫుల్ హెచ్డీలో అయిపోయింది. మీరు దాన్ని రీల్ చేయాలంటే మళ్ళీ మీరు ఎక్స్పోర్ట్ అయిపోయిన ఫైల్ ఉంటుంది కదా, దాన్ని తీసుకొచ్చేసి ఒక రీల్ ఫార్మాట్ లోకి చేసి ఇప్పుడు చేసినట్లు ఒక సింగిల్ వీడియో మీద మొత్తం ఎంటైర్ వీడియోని తీసుకొచ్చేసి ఆటో రిఫ్రేమ్ యాడ్ చేస్తే మీకు మళ్ళీ ఈ చిన్న అడ్జస్ట్మెంట్లు ఉన్నాయి. నేను చెప్పాను కొన్ని మిస్టేక్స్ వస్తా ఉంటాయి, అవన్నీ మీరు కట్ చేసుకుని మీరు అన్ని అడ్జస్ట్ చేసేటప్పుడు ఇంకో ఎడిట్ అయినంత టైం పడుతుంది కదా. ఆ కేసులో ఇది ఇంకా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది అనమాట. అంటే ఇంకా ఈజీగా పని అయిపోయేటట్టు చూద్దాం. ఇప్పుడు ఇదే సీన్ ఉందనుకోండి, ఇప్పుడు నేనేం చేయొచ్చు అంటే ఇప్పుడు ఇంకొంత ఫుటేజ్ నేను అంటే వేరే తీసుకొస్తున్నాను. సో ఇదేంటంటే ఒక కంప్లీట్ గా వేరే మూవీ, మళ్ళీ ఇదే మూవీ నేను కొంచెం అవి తీసుకొస్తున్నాను అనమాట. ర్యాండమ్ గా కొంత మనం ఫుటేజ్ యాడ్ చేద్దాం. ఇవి కొన్ని సినిమాలే, ఓకేనా. ఇలా మళ్ళీ దీన్ని ఫ్రేమ్, ఓకే. ఇది కొంత ఫుటేజ్. ఇప్పుడు ఇది ఎంత సీక్వెన్స్ 2 కదా, మీరు ఎక్కడ ఉంది ఇది సీక్వెన్స్ 2 ఇది. సో కొంత ఫుటేజ్ అయితే మీరు యాడ్ చేశారు, కొంచెం కన్ఫ్యూజన్ వద్దు. నేను అంటే ముందే ఏం రెడీమేడ్ గా మీకు ఏం రెడీ చేసి పెట్టలేదు కాబట్టి మీకు లైవ్ లో చూపించాలని చెప్పి నేను అప్పటికప్పుడు ఫుటేజ్ అంతా యాడ్ చేస్తున్నాను. యాక్చువల్లీ మనం ఏదన్నా కంప్లీట్ అయిపోయిన సీక్వెన్స్ ఉంటే రెడీగా పెట్టుకుని చూపించవచ్చు, బట్ ఇదే మీరు ఒక సీక్వెన్స్ అనుకోండి, మీరు ఆల్రెడీ ఒక ఎడిట్ చేసేసారు, ఇది యూట్యూబ్ లో పబ్లిష్ చేసేసారు, ఇదంతా ఒక సీక్వెన్స్ రెడీగా ఉంది. ఇదే వీడియోని మీరు ఇన్స్టాగ్రామ్ లో వేసేయాలి. అప్పుడు ఇందాక చెప్పిన మెథడ్ ఏంటంటే టైం టేకింగ్. అది ఇంత ఫుటేజ్ మీద 1-2 క్లిప్స్ అయితే ఇందాక చెప్పిన ఫీచర్ బాగుంటది. ఇంత ఫుటేజ్ మీద ఏంటంటే ఎవ్రీ క్లిప్ మనం చేయలేము అలా. సో ఇలాంటి కేసులో మీరేం చేస్తారంటే ఈ సీక్వెన్స్ 2 అంటే ఇప్పుడు మనం చేసింది సీక్వెన్స్ 2 ఇది, దీని మీద రైట్ క్లిక్ ఇచ్చి ఆటో రీఫ్రేమ్ సీక్వెన్స్ అనే ఆప్షన్ ఉంటుంది ఇక్కడ, దాని మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ పాపప్ వస్తుంది విండో. ఇందులో ఏంటంటే సీక్వెన్స్ నేమ్ వస్తుంది మనకి, ఓకే. అంటే మీరు ఇక్కడ పేరు పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేనేం చెప్తానంటే దీన్ని లాస్ట్ లో ఆటో అని పెడుతున్నా, జస్ట్ ఆటో అని పెట్టాను, ఓకేనా. ఇక్కడ టార్గెట్ ఆస్పెక్ట్ రేషియో ఇక్కడ చూడండి ఒకసారి, స్క్వేర్ 1:1, వర్టికల్ 4:5 వర్టికల్, అలా కొన్ని మీకు ఆస్పెక్ట్ రేషియో వస్తాయి. ఇప్పుడు నేను ఇన్స్టాగ్రామ్ లో వేయాలనుకోండి స్క్వేర్ టైప్ వేస్తాను, ఓకే. స్క్వేర్ సెలెక్ట్ చేస్తే 1:1 వస్తుంది, ఓకేనా. మోషన్ ట్రాకింగ్ డిఫాల్ట్ ఉంటుంది, స్లోవర్ మోషన్ ఉంటుంది, ఫాస్టర్ మోషన్ ఉంటుంది. ఇది ఏంటి ఈ ఆప్షన్ ఏంటంటే మీకు ప్రీవియస్ గా చెప్పాను, ఒకే ఫ్రేమ్ లో 2 సబ్జెక్టులు ఉన్నప్పుడు ఒక సబ్జెక్ట్ నుంచి మెల్లగా ఇంకో సబ్జెక్ట్ కి చూపించేస్తుంది అదే ఫ్రేమ్ లో మనకి. సో అది స్పీడ్ గా వెళ్ళాలా స్లోగా వెళ్ళాలా అనేది మోషన్ ట్రాకింగ్ ఆప్షన్. సో డిఫాల్ట్ వదిలేద్దాం, అది ఎలా తీసుకుంటే బాగానే ఉంటది. మనం ఫాస్ట్ పెట్టామనుకో జుప్ మంట చూపించేస్తుంది, అంటే సబ్జెక్ట్ ఫస్ట్ సబ్జెక్ట్ చూపించేసి వెంటనే తిరిగేస్తుంది. సో అది కొంచెం మనకి డిస్ట్రాక్షన్ ఉంటుంది, వద్దు, ఓకే. డిఫాల్ట్ ఉంచేసి నెక్స్ట్ క్రియేట్ క్లిక్ చేశాను. క్రియేట్ క్లిక్ చేస్తే ఏమైందంటే మీకు ఆటో నేను పెట్టిన లాస్ట్ లో పెట్టిన పేరు చూసావా, ఆ ఆటోతో ఇంకా సెపరేట్ సీక్వెన్స్ ఒకటి క్రియేట్ అయింది అండ్ ఎంటైర్ ఫుటేజ్ స్క్వేర్ టైప్ వచ్చేసింది. ఒకసారి అబ్జర్వ్ చేయండి ఇదంతా. ఓకే, మొత్తం ఎంటైర్ ఫుటేజ్ మనకి స్క్వేర్ టైప్ వచ్చేసింది. మళ్ళా మనం ఒరిజినల్ సీక్వెన్స్ కి ఎఫెక్ట్ అవ్వకుండా, అంటే మనం వేరే సీక్వెన్స్ తో సెలెక్ట్ చేసాం కదా, ఆ సీక్వెన్స్ ఏమి ఎఫెక్ట్ అవ్వకుండా ఇది సెపరేట్ గా ఇంకో సీక్వెన్స్ ని మనకి కాపీగా ఇచ్చేసింది. అంటే అది దాంట్లో డిస్టర్బెన్స్ ఏమి ఉండదు, మనకు ఒరిజినల్ అలాగే ఉంటుంది. ఇది సెపరేట్ గా డూప్లికేట్ అయ్యి 1:1 రేషియో ఆస్పెక్ట్ రేషియోతో ఒక సెపరేట్ ఆటో ఫార్మేట్ చేసేసి ఇచ్చేసింది అనమాట. మోస్ట్ యూజ్ఫుల్ ఇది. దీన్ని కనుక మీరు కొంచెం ఎక్స్పెరిమెంట్లు చేసి, అంటే మీ నీడ్ కి తగ్గట్టు మీరు ఏదన్నా అడ్జస్ట్మెంట్లు చేసుకుని ఒక ఫిక్స్డ్ గా నాకు ఇలా బాగుంది అనుకుని ఈ మెథడ్ ఒక మెథడ్ అనుకుంటే మాత్రం ఇది పర్ఫెక్ట్ గా ఉంటుంది అనమాట. సెకండ్ వన్, స్పీచ్ టు టెక్స్ట్.
రీసెంట్ గా వచ్చిన ఈ ప్రీమియర్ ప్రో అప్డేట్స్ చూసే ఉంటారు. ప్రీమియర్ ప్రో లో చాలా ఫీచర్స్ అయితే వచ్చినాయి, అవన్నీ కవర్ చేద్దాం. మనం అంతకుముందు మనం ఏంటంటే ఒక డాక్యుమెంటరీ ఉంది, ఒక వీడియో చెప్తున్నారు ఎవరన్నా, దాన్ని మనం టెక్స్ట్ కావాలనుకోండి దానికి అప్పుడు ఏం చేస్తామంటే చిన్న థర్డ్ పార్టీ వెబ్సైట్స్ ఉంటాయి, ఈ వీడియో క్లిప్ ని అందులో అప్లోడ్ చేసేసి ఆడియో టు టెక్స్ట్ అనేది ఆప్షన్ యూజ్ చేసుకుంటే మనకి ఒక టెక్స్ట్ ఫార్మాట్ లో ఆ వీడియోలో ఏం చెప్పారో అదంతా టెక్స్ట్ ఫార్మాట్ లో టెక్స్ట్ వస్తుంది. ఆ టెక్స్ట్ ని తీసుకొచ్చి వీడియోకి సబ్ టైటిల్స్ లాగా అది ఇది అని చెప్పి ఒక చాలా లెంతీ ప్రాసెస్ ఒకటి ఉండేది. సో అలా కాకుండా మన వీడియో ఎడిటింగ్ లోకి వచ్చిన తర్వాత మనం చెప్పేటటువంటి ప్రతి మ్యాటర్ ని టెక్స్ట్ రూపంగా ఆటోమేటిక్ గా ఇవ్వడమే కాకుండా ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఆ టెక్స్ట్ ని యూజ్ చేస్తా కూడా ఎడిట్ చేసేసుకోవచ్చు. అంటే టైం లైన్ లో ఈ కటింగ్లు జాయింట్లు ఏం లేకుండా టెక్స్ట్ లోనే మనం కొన్ని మాటల్ని రిమూవ్ చేసాం అనుకోండి, వీడియోలో ఆ క్లిప్ పోతుంది. సపోజ్ నేను ఇట్లా మాట్లాడుతా అని చెప్పి ఏదైనా మిస్టేక్ చెప్పాను అనుకోండి, సపోజ్ ఐ వాజ్ దేర్ అనబోయి ఐ వాజ్ ఇన్ అన్నాను అనుకోండి, ఆ దేర్ ఇన్ ఆ 2 పదాలు మనం వద్దు తీసేయాలనుకున్నప్పుడు జస్ట్ ఆ టెక్స్ట్ మాత్రం రిమూవ్ చేసేస్తే ఇక్కడ ఆటోమేటిక్ గా వీడియోలో ఆ పోర్షన్ వరకు కట్టుపడి అది పోతుంది అనమాట. ఇది కూడా అసలు ఎక్సలెంట్ ఫీచర్ ఇది ఇందులో. కాకపోతే ఏంటంటే ఇది యాజ్ ఆఫ్ నౌ ఒక 18 లాంగ్వేజ్ వరకు సపోర్ట్ చేస్తుంది. మన తెలుగు కష్టం ఇప్పట్లో, సో తెలుగు కూడా వస్తే ఇప్పుడు నేను ఇంత చెప్పేదంతా చాలా మిస్టేక్ చెప్తూ ఉంటాం కదా, సో ఇవన్నీ పోతాయి అనమాట. మనకి ఇక చాలా ఈజీ అయిపోతుంది ఎడిటింగ్. సో ఇప్పుడు అది ఎలాగో చూద్దాం. సో ఈ వీడియో ఉంది, ఒకసారి ప్లే చేసి చూస్తాను. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఇన్ దిస్ వీడియో, ఇన్ టుడేస్ వీడియో ఐఎమ్ గోయింగ్ టు షో హౌ టు compress your videos. I mean how to compress your large. సో ఇందులో ఏంటంటే నాకు కొన్ని గ్యాప్స్ తీసుకున్నాను అండ్ కొంత మిస్టేక్స్ అయితే వచ్చినాయి. సో ఇదే వీడియోని మనం ఇప్పుడు స్పీచ్ టు టెక్స్ట్ చూద్దాం. సో ఇక్కడ పైన మీరు కార్నర్ లో కనుక చూసినట్లయితే కొన్ని ట్యాబ్స్ అయితే ఉన్నాయి కదా. ఓకే, ఈ ట్యాబ్స్ లో టెక్స్ట్ అని చూసారా, అది క్లిక్ అయ్యండి. క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ట్రాన్స్క్రిప్ట్ అనేది ఉంటుంది, క్యాప్షన్స్ ఉంటుంది, గ్రాఫిక్స్ ఉంటుంది. సో ఇందులో ట్రాన్స్క్రిప్ట్ సెలెక్ట్ చేస్తే ఇందులో మీరు ఇప్పుడు ఈ వీడియోలో చెప్పిన పదాలన్నీ ఆటోమేటిక్ గా ఇందులో చూపిస్తుంది. ఓకే, సో అందులో ఒకసారి చూడండి, మళ్ళీ ప్లే చేసి చూద్దాం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ back to channel. In this video, in today's video, I am going to show how to compress your videos. I mean how to compress your large video files for editing. అంటే ఇక్కడ చూడండి, ఈ గ్యాప్స్ ఉన్నాయి చూసారా, 3 డాట్స్ ఇవన్నీ ఉన్నాయి చూసారా, ఇవన్నీ ఏంటంటే మన గ్యాప్స్ అండ్ కొన్ని మిస్టేక్స్ ఇవన్నీ కూడా టెక్స్ట్ రూపంలో మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఇక్కడే మీరు డైరెక్ట్ గా ఇప్పుడు ఈ గ్యాప్ అని చూసారా, ఇక్కడ ఇన్ టుడేస్ వీడియో అన్నాను, ఇన్ దిస్ వీడియో అన్నాను అండ్ నెక్స్ట్ టైం ఇన్ టుడేస్ వీడియో అన్నాను. సో నాకేంటంటే ఇన్ దిస్ వీడియో అనేది నేను మాట్లాడే మిస్టేక్, నాకు అది అర్థమైంది, నెక్స్ట్ కరెక్ట్ చేసుకున్నా ఇన్ టుడేస్ వీడియో అని. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ ప్లే ఇక్కడ బ్లూ కలర్ లో ఎక్కడైతే మనం ఓడింగ్ అంటే ఎక్కడైతే మనకు నడుస్తుందో అదంతా మనకి ఇక్కడ హైలైట్ అవుతా ఉంటుంది. సో ఇక్కడ ఈ వీడియోలో ఏంటంటే నేను చెప్పిన తర్వాత ఏంటంటే వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ అని చెప్పి ఇన్ దిస్ వీడియో అన్నాను. ఇన్ దిస్ వీడియో తర్వాత ఇన్ టుడేస్ వీడియో. ఇప్పుడు ఈ వీడియోలో నేను చెప్పినటువంటి కంటెంట్ అంతా ఇక్కడ మనకి టెక్స్ట్ రూపంలో ఉంది. సో నేను ఇక్కడ ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే ఇన్ దిస్ వీడియో అని చెప్పి మళ్ళీ నెక్స్ట్ ఇన్ టుడేస్ వీడియో ఐఎమ్ గోయింగ్ టు షో అని చెప్పాను. సో ఇక్కడ ఈ ఇన్ దిస్ వీడియో అనేది మీరు సెలెక్ట్ చేయండి విత్ గ్యాప్. ఈ గ్యాప్ కూడా సెలెక్ట్ చేసి ఇక్కడ చూసారా ఎక్స్ట్రాక్ట్ అని చూసారా, మీరు దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ వీడియోలో టైం లైన్ చూడండి. వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. చూడండి ఇన్ టుడేస్ వీడియో. ఓకే, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఇన్ టుడేస్ వీడియో I am going to show how to compress your videos. I mean how to compress your large video files for editing. In today's video, okay, ఫస్ట్ ఒక వెర్షన్ చెప్పాను అండ్ ఆ వెర్షన్ నచ్చలేదు, మళ్ళీ నెక్స్ట్ ఇంకో వెర్షన్ లో ఇన్ టుడేస్ వీడియో ఐఎమ్ గోయింగ్ టు షో హౌ టు కంప్రెస్ యువర్ లార్జ్ వీడియోస్ అని చెప్పేసి ఒక కొంత చెప్పాను. సో ఈ ఫస్ట్ వెర్షన్ కి సెకండ్ వెర్షన్ కి మధ్యలో మనం కొంచెం గ్యాప్ తీసుకున్నాం, థింకింగ్ గ్యాప్ గానీ. సో ఈ గ్యాప్ మనకి వద్దనుకోండి, ఇప్పుడు ఇది చూసారా, ఈ గ్యాప్ సెలెక్ట్ చేసి ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా సెలెక్ట్ చేసి ఎక్స్ట్రా క్లిక్ చేస్తే ఆ గ్యాప్ అనేది పోతుంది. అలాగే ఈ మధ్యలో ఉన్న గ్యాప్లు చూడండి. సో ఆ గ్యాప్ అనేది నేను రిమూవ్ చేసిన తర్వాత టైం లైన్ లో ఉన్న వీడియోకి కట్స్ పడలేదు. ఇన్ టుడేస్ వీడియో ఐఎమ్ గోయింగ్ టు షో హౌ టు కంప్రెస్ యువర్ లార్జ్ వీడియోస్ వితౌట్ లాసింగ్ క్వాలిటీ యూజింగ్ ఏ ఫ్రీ సాఫ్ట్వేర్ కాల్డ్ హ్యాండ్ బ్రేక్. ఓకేనా, అట్లా అంటే ఇప్పుడు సపోజ్ ఆ గ్యాప్స్ నచ్చకపోయినా, మీరు చెప్పిన వర్డింగ్ కరెక్ట్ కాకపోయినా, ఆ చిన్న సెలెక్ట్ చేసేసి, అంటే మనం ఇక్కడ టెక్స్ట్ నే ఎడిట్ చేస్తున్నాం, టైం లైన్ లో ఏది టచ్ చేయట్లేదు. ఓకేనా, మీరు ఇలా టెక్స్ట్ టు ఎడిట్ అనమాట, అంటే టెక్స్ట్ నుంచి ఎడిట్ చేసుకున్నా కూడా మన టైం లైన్ లో వీడియో ఎడిట్ అవుతుంది. దీనిని అంటే అంత ఫైనల్ అయిపోయింది, మొత్తం క్లీన్ గా ఉంది అనుకున్నప్పుడు నెక్స్ట్ క్యాప్షన్ కి వెళ్ళండి. క్రియేట్ క్యాప్షన్స్ ఫ్రమ్ ట్రాన్స్క్రిప్ట్. ఓకే, ఇక్కడ మనకి ఇప్పుడు ఫైనల్ చేసుకున్నటువంటి ఈ ట్రాన్స్క్రిప్ట్ ని క్యాప్షన్ లాగా మనం క్రియేట్ చేసుకోవడం అనమాట. ఇక్కడ సబ్ టైటిల్ డిఫాల్ట్స్ పెట్టేసేసి ఇంకా ఇవన్నీ నార్మల్ డిఫాల్ట్ లో వచ్చేయండి. లైన్స్ అని చూసారు లాస్ట్ లో, అంటే 2 లైన్లుగా రావాలా, సింగిల్ లైన్ గా వెళ్ళిపోవాలా అనేది మీ ఇష్టం, సెలెక్ట్ చేసుకోండి. క్రియేట్ క్యాప్షన్స్. వన్స్ మీరు ఇట్లా క్రియేట్ చేసేసిన తర్వాత ఈ పైన చూసారా, ఈ టాప్ లో మనకి క్యాప్షన్స్ అనేది క్రియేట్ అయింది. ఒకవేళ మీరు అక్కడ వచ్చిన డిఫాల్ట్ టెక్స్ట్ అనేది మీకు నచ్చలేదు అనుకోండి,
అనుకోండి, ఇవన్నీ మీరు ఇలా సెలెక్ట్ చేసి ఈ ప్రాపర్టీస్ ట్యాబ్ లోకి వెళ్ళండి. ఈ ప్రాపర్టీస్ ట్యాబ్ లో వెళ్ళిన తర్వాత ఇక్కడ ఒకేసారి మీరు ఫాంట్ చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, ఆ ఫాంట్ నచ్చకపోతే ఫాంట్, టెక్స్ట్ కలర్ చేంజ్ చేసుకోవచ్చు. షాడో తీసేద్దాం, బ్యాక్గ్రౌండ్ లో షాడోస్. ఇలా కంప్లీట్ గా మీరు దీని సైజ్ పెంచుకోవచ్చు. ఇలా ఎంత కావాలంటే అంత సైజ్ పెట్టేసుకుని మొత్తం ఒకసారి మళ్ళీ everyone, welcome back to channel. In today's video I am going to show how to compress your videos. I mean how to compress your large video files for editing. In today's video I am going to show how to compress. ఇది స్పీచ్ టు టెక్స్ట్ అండ్ ఆటో క్యాప్షనింగ్, సీన్ ఎడిట్ డిటెక్షన్. ఇప్పుడు సపోజ్ మీరు ఒక వీడియో తీసుకున్నారనుకోండి, అంటే ఒక ఫైనల్ అయిపోయిన ఇదే పాట తీసుకున్నప్పుడు మన టైమ్ లైన్ లోకి నేను ఒక వీడియో తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో వీళ్ళిద్దరి మధ్య వచ్చే ఒక మంచి బ్యూటిఫుల్ సీన్స్ ని నేను కొన్ని కట్స్ వరకు చేసుకుని వేరే వీడియోలో యూజ్ చేసుకోవాలనుకున్నాను అనుకోండి. మాన్యువల్ గా ఏం చేయొచ్చు అంటే ఇట్లా, ఇప్పుడు ఇక్కడ ఇద్దరు కూర్చొని ఉన్నారు కదా, సో ఇదో ఇక్కడ ఒక కట్ పాయింట్, ఓకే, అండ్ ఇక్కడ ఒక కట్ పాయింట్, ఇక్కడ ఒక కట్ పాయింట్, అలా కొన్ని కట్స్ చేసేసుకుని ఈ క్లిప్స్ అన్ని కూడా నేను వేరే వీడియోలో యూజ్ చేసుకుంటాం. కానీ ఈ సీన్ ఎడిట్ డిటెక్షన్ ఎలా వర్క్ చేస్తుంది అంటే, ఒకసారి మీరు వీడియోకి ఆ సీన్ ఎడిట్ డిటెక్షన్ అనేది ఎనాబుల్ చేసుకుంటే అదే ఆటోమేటిక్ గా వీడియోలో ఎక్కడైతే కట్స్ ఉన్నాయో అక్కడ కట్ చేసేసి మనకి ఇచ్చేస్తుంది టైం లైన్ లో. అంటే సపోజ్ ఇప్పుడు కట్స్ అంటే ఏంటి, మామూలుగా రెగ్యులర్ గా మనకి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక సీన్, ఈ ఫేస్ వరకే ఒక సీన్. నెక్స్ట్ బుక్ చూస్తున్నారు కదా, ఇప్పుడు పేపర్ కదా, ఇది ఇంకో సీన్. అంటే రెండింటి మధ్య కట్ ఉంది, ఫైనల్ వీడియోలో ఉండదు. మనకు టైం లైన్ లో ఎడిట్ చేసినప్పుడు కట్ పాయింట్ అది. నెక్స్ట్ ఇది ఒక కట్ పాయింట్, నెక్స్ట్ ఇది ఒక హౌస్ అనేది కట్ పాయింట్, అట్లా ఇవన్నీ కట్ పాయింట్స్ అనమాట. మనకు అన్ని కటింగ్ అయినాయి అక్కడ. సో అవన్నీ ఆటోమేటిక్ గా డిటెక్ట్ చేసేసి మనకి ఎగ్జాక్ట్ ఫ్రేమ్ కి కట్ చేసేస్తుంది ఇది. అది ఎలా అంటే, టైం లైన్ లో వీడియో డ్రాగ్ చేసుకుని దీన్ని సెలెక్ట్ చేసుకుని ఇందులో క్లిప్ ఆప్షన్ కి వెళ్ళండి. క్లిప్ ఆప్షన్ లో సీన్ ఎడిట్ డిటెక్షన్ క్లిక్ చేస్తే ఇక్కడ అప్లై ఏ కట్ అట్ ఈచ్ డిటెక్టెడ్ కట్ పాయింట్. ఓకే, అంటే ప్రతి కట్ పాయింట్ దగ్గర మనకు కట్ కావాలి, లేదంటే ఆ కట్ అయిన క్లిప్స్ అన్ని ఒక సెపరేట్ ఫోల్డర్ లో కావాలి, లేదంటే అక్కడ ప్రతి దాని దగ్గర ఒక మార్కర్, అంటే కట్ చేయదు, వీడియో కట్ చేయకుండా మార్కర్లు మాత్రం మనకి ఇస్తుంది. కట్ చేసుకోమని, తర్వాత మీకు నచ్చిన చోట కట్ చేసుకోమని. సో ఫస్ట్ దే చూద్దాం, అనలైజ్. ఒకసారి అనలైజ్ చేసిన తర్వాత టైం లైన్ లో ఈ వీడియోని చూడండి. ఓకేనా, ఎన్ని కట్స్ వచ్చినాయో చూడండి. కట్స్, ఇవన్నీ కట్స్ అనమాట. ఇదే మాన్యువల్ గా చేయడానికి మనకు చాలా టైం పడుతుంది. ఎక్కడెక్కడ కట్స్ ఉన్నాయో చూడండి. ఇందా నేను చెప్పినట్టు ఈ ఫేస్ అంతా ఒకటి కదా, నెక్స్ట్ పేపర్ అదొక కట్, నెక్స్ట్ ఇదొకటి. ఇవన్నీ ఇందులో మీకు కావాల్సినటువంటి వీడియోలు మాత్రం సెలెక్ట్ చేసుకుని వాటిని అక్కడి నుంచి కట్ చేసుకుని వేరే వీడియోలు తేలి అక్కడ పేస్ట్ చేసుకోవచ్చు. ఇది సీన్ ఎడిట్ డిటెక్షన్. ఇది ఎక్కడ యూజ్ అయ్యింది అంటే, సపోజ్ మీరు ఏదన్నా ఒక మంచి ట్రైలర్ చూసారనుకోండి, సినిమా ట్రైలర్ చూసారనుకోండి, మీరు అది వెంటనే వాట్సాప్ స్టేటస్ గా పెట్టాలనుకున్నారనుకోండి, లేదంటే ఇన్స్టాగ్రామ్ లో యూజ్ చేయాలనుకోండి, ఇది కొన్ని బిట్స్ వరకే. ఓకేనా, అప్పుడు ఇలాంటిది ఒకటి యూజ్ చేసేసి ఫైట్ సీన్ వరకు మనం కాపీ అక్కడి నుంచి సెపరేట్ చేసుకుని వేరే వీడియోలో యూజ్ చేసుకుంటే, లేదంటే ఇందాక నేను చెప్పినట్టు ఆటో రీఫ్రేమ్ ఆప్షన్ యూజ్ చేసి దాన్ని మళ్ళీ ఇన్స్టాగ్రామ్ రీల్ లాగా చేసుకోవడానికి ఇలాంటివన్నీ బాగా యూజ్ అవుతాయి అనమాట ఈ సీన్ ఎడిట్ డిటెక్షన్ అనేది. ఓకే, లెట్స్ మూవ్ ఆన్ టు నెక్స్ట్ వన్. ఈ మార్కర్స్ టాపిక్ అనేది కొంచెం యూస్ఫుల్ టాపిక్ అండ్ కొంచెం లెంతీ ఉంటుంది. దీన్ని నేను సెపరేట్ వీడియో అయితే మార్కర్స్ మీద చేస్తాను, అది యూస్ఫుల్ ఉంటుంది అనమాట ఎడిటింగ్ ప్రాసెస్ లో. సో ఇప్పుడు ఏంటంటే, మార్కర్స్ టు ఫుటేజ్ అనేది ఒక చిన్న ఆటోమేటెడ్ ఫీచర్. దీని గురించి మాత్రం చెప్తాను. ఇది ఏంటంటే, సపోజ్ మీరు ఏదైనా చిన్న ఒక వీడియో చేయాలనుకున్నప్పుడు, అంటే ఒక మ్యూజిక్ వీడియోలో, లేదంటే మీ దగ్గర చాలా టైం తక్కువ ఉంది, బట్ ఏంటంటే మన దగ్గర ఒక ర్యాండమ్ ఫుటేజ్ ఉంది, అందులో కొన్ని చిన్న చిన్న క్లిప్స్ ఉన్నాయి, అవి ఆటోమేటిక్ గా మనకి బీట్ సింక్, అంటే మన మ్యూజిక్ తగ్గట్టు అది ఫ్లోగా వెళ్ళిపోవాలి అనుకున్నప్పుడు ఏం చేస్తారంటే, మీ మ్యూజిక్ ని టైం లైన్ లో తీసుకుని ఇక్కడ ఎవ్రీ బిట్ ఉంది చూసారా, ఎవ్రీ సౌండ్ బిట్ అనేది దాని దగ్గర మార్కింగ్ చేసుకోండి. ఫస్ట్ నేను చేస్తున్నాను చూడండి. ఇక్కడ ఫస్ట్ బిట్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ టైం లైన్ సైన్ లో ఎం క్లిక్ చేయండి, కీబోర్డ్ లో ఎం క్లిక్ చేస్తే ఇక్కడ ఎవ్రీ బిట్ దగ్గర ఎం క్లిక్ చేయండి. ఓకే, ఇక్కడ చూడండి మీరు, ఇక్కడ ఈ వేవ్ ఫార్మ్స్ ఉన్నాయి కదా టైం లైన్ లో,
ఇలా మీరు కొన్ని మార్కర్స్ ని ప్లేస్ చేసుకోండి. గుర్తుపెట్టుకోండి, మీరు ఇట్లా మార్కింగ్ చేసేటప్పుడు టైం లైన్ మీద ఏది సెలెక్ట్ అయ్యి ఉండకూడదు. ఉండనప్పుడే మీకు ఇక్కడ అబౌవ్ లో పడతాయి అనమాట మార్కర్స్. ఒకవేళ మీకు క్లిప్ సెలెక్ట్ అయ్యి ఉందనుకోండి ఇలా, అప్పుడు మీరు ఎం క్లిక్ చేస్తే క్లిప్ కి మార్కర్ పడిపోతుంది. సో మీరు ఏంటంటే డిసెలెక్ట్ చేసుకోవాలి. ఎవ్రీథింగ్ డిసెలెక్ట్ చేసి కొడితే మనకి ఎం క్లిక్ చేస్తే ఇక్కడ మార్కర్స్ వస్తాయి. లాస్ట్ లో ఇంకో మార్కర్ పెట్టి సరిపోతుంది. సో మనకి టైం లైన్ లో కొన్ని మార్కింగ్స్ అయితే వచ్చినాయి. అండ్ ప్లే హెడ్ స్టార్టింగ్ లో పెట్టుకోండి. ఇక్కడ మనకి ఇక్కడ వర్కౌట్స్ అని చెప్పి ఒక ఫోల్డర్ ఉంది, అందులో కొంచెం ఫుటేజ్ ఉంది చూడండి. ఇక్కడ ఏం చేస్తారంటే మీరు ఎవ్రీథింగ్ సెలెక్ట్ చేసుకోండి, ఫుటేజ్ అంతా సెలెక్ట్ చేసుకోండి. చేసుకుని క్లిప్ ఆటోమేట్ టు సీక్వెన్స్, ఇక్కడ ఇలా పాపప్ అవుట్ వస్తుంది. ఇందులో సెలక్షన్ ఆర్డర్ ఆర్ సార్ట్ ఆర్డర్. సెలక్షన్ అంటే మీరు ఇక్కడ 1 by ఇప్పుడు ఈ క్లిప్ తర్వాత ఈ క్లిప్ ఇలా మనం కొన్ని సెలెక్ట్ చేసుకున్నా ఓకే. లేదంటే సార్ట్ ఆర్డర్ అంటే అదే ఆటోమేటిక్ గా నేమ్ వైజో లేదంటే మనం ఆర్డర్ పెట్టుకున్న వైజో సార్ట్ చేసేసుకుంటది. ఓకేనా. ప్లేస్మెంట్ ఓకే అట్ అన్నెంబర్డ్ మార్కర్స్. ఓకే. మెథడ్ ఓవర్ వెయిట్. ఓకే. అండ్ ఇక్కడ యూజ్ ఇన్ అండ్ అవుట్ రేట్స్. అండ్ ఇది వచ్చేసి ఇగ్నోర్ ఆడియో. మనకి ఇందులో మోస్ట్లీ మనం తీసుకున్న క్లిప్ లో దేనికి ఆడియో లేదు కాబట్టి మనకి ఇక్కడ ఆప్షన్ రాలా. ఏదైనా ఒక క్లిప్ కి మీకు ఆడియో ఉందనుకోండి, ఆ క్లిప్ కి మీకు ఇక్కడ ఆప్షన్ వస్తుంది ఇగ్నోర్ ఆడియో అనేది ఉంటే పెట్టండి. ఓకేనా. క్లిక్ ఓకే. అంటే మన దగ్గర ఫుటేజ్ తక్కువ ఉంది, సో ఇక్కడ వరకే వచ్చింది. ఓకే. మీకు కొంచెం ఎక్కువ ఫుటేజ్ ఉన్నట్టయితే ఆ టైం లైన్ మొత్తం ఫుల్ అయిపోయాయి. ఓకే. ఒకసారి ప్లే చేసి చూద్దాం. ఇది వచ్చేసి మనకి ఫిల్ టు ఫ్రేమ్. ఓకే. ఓకే. ఇప్పుడు ప్లే చేసి చూద్దాం. ఓకే. మనకి ఇలా ఆటోమేటిక్ గా మన యొక్క ఫుటేజ్ ని మనం పెట్టుకున్నటువంటి మార్కర్స్ సీక్వెన్స్ లో పెట్టుకున్నటువంటి మార్కర్స్ మీద ఇది ఆటోమేటిక్ గా ప్లేస్ చేసేస్తుంది. హౌ ఈజీ అనమాట. అంటే ఒక వీడియోని స్లైడ్ షో లాగా, అంటే మీ దగ్గర బంచ్ ఆఫ్ ఫుటేజ్ ఉన్నప్పుడు అది టైం టేకింగ్ అనమాట. ఒక్కొక్క క్లిప్ లో చూసుకుని ఏది బాగుంది అని చూసుకుంటా బీట్ సింక్ చేయాలంటే అది కొంచెం టైం ప్రాసెస్. సో మీరు ఇక్కడ ఎఫర్ట్స్ పెట్టాల్సింది ఏంటంటే ఆడియో మీద ఎక్కడైతే బీట్స్ ఉన్నాయో ఆ బీట్స్ ని మనం మార్క్ చేసి పెట్టుకుంటే ఫుటేజ్ ఏదైనా పర్లేదు, మనకు కొంచెం ర్యాండమ్ గా బాగుండాలి అనుకున్నప్పుడు మనం దీన్ని వాడేసుకోవచ్చు అనమాట. చాలా యూస్ఫుల్ ఇది. అండ్ నెక్స్ట్ వన్, నెక్స్ట్ రీమిక్స్ టూల్. నేను ఇదే సీక్వెన్స్ యూజ్ చేస్తున్నాను. సపోజ్ ఇక్కడ మీకు బ్యాక్గ్రౌండ్ లో ఒక మ్యూజిక్ ఉందనుకోండి, మీరేంటంటే ఇక్కడ ఈ వీడియోస్ ఉన్నాయి కదా, ఈ వీడియోస్ టైం లైన్ మీద నేను ఇలా డ్రాగ్ చేస్తాను. ఓకే. ఇలా డ్రాగ్ చేశాను. ఇక్కడ వరకే ఉన్నాయి వీడియోలు. ఓకే. మర్చిపోండి. మన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇక్కడతో అయిపోయింది. ఓకే. ఇక్కడతో అయిపోయింది. బట్ మనకి ఇంకా ఫుటేజ్ మిగిలి ఉంది. అంటే మనకి ఇంకా కావాలి, ఆడియో అనేది ఇంకా కావాలి. అప్పుడు ఏం చేయొచ్చు, మళ్ళీ దీన్ని ఫస్ట్ నుంచి ప్లే చేస్తారు. మీరు వింటూనే ఉంటారు. ఒక మ్యూజిక్ అయిపోయింది అనుకోండి, మళ్ళీ స్టార్ట్ అయినట్టు అవతలకి తెలిసిపోద్దారు, మళ్ళీ ఫస్ట్ నుంచి పెట్టినట్టు. అలా కాకుండా రీమిక్స్ టూల్ అనేది చూడండి, ఒకసారి మీరు ఇక్కడ అయిపోయిన ప్లేస్ లో కట్ చేసేసేయండి. అంటే లాస్ట్ ఆ ఫేడ్ అవుట్ అయిపోయిన పోర్షన్ ఇక్కడ కట్ చేసేసి, ఇక్కడ ఇందులో రిపుల్ ఎడిట్ టూల్, రోలింగ్ ఎడిట్, వీటిలో లాస్ట్ లో రీమిక్స్ టూల్ అనేది ఒకటి ఉంటుంది. మీరు దాన్ని సెలెక్ట్ చేసుకుని ఈ క్లిప్ ని మీరు డ్రాగ్ చేయండి. ఎంతవరకు అయితే మీకు కావాలో అంతవరకు డ్రాగ్ చేస్తే ఆ యొక్క గ్యాప్ ని అది ఆటోమేటెడ్ గా ఫిల్ చేసుకుంటది. ఇది వితౌట్ డిస్ట్రాక్షన్. ఇప్పుడు ఒకసారి వినండి. ఓకేనా. అది అయిపోయింది అనుకోకుండానే మనకు ఇంకో అంటే కొంచెం చిన్న గ్యాప్ తో మనకు స్టార్ట్ అయిపోయినట్టు అనిపిస్తుంది. మీకు ఇక్కడ తెలియట్లేదు అనుకోండి, సపోజ్ ఇక్కడతో అయిపోయింది అనుకోండి. ఇప్పుడు చూడండి, చూసారా ఎంత అంటే సడన్ గా అయిపోయింది పాట. ఇలాంటి కేసులో కూడా మనం దీన్ని ఇక్కడి నుంచి కొంచెం ఎక్స్పాండ్ చేస్తే మీకు ఆ గ్యాప్ అనేది ఎక్కడ తెలియదు అనమాట. అది ఫిల్ అయిపోయింది. అంటే ఇది ఏఐ పవర్డ్ అనమాట. అంటే రిమైనింగ్ అదే ఆటోమేటిక్ గా ప్రీవియస్ క్లిప్ అంతా ఎనలైజ్ చేసి ఈ గ్యాప్ ని ఫిల్ చేస్తుంది. మీకు చూడండి, ఇక్కడ ఈ కట్స్ ని చూసారా, ఇక్కడ టైం లైన్ లో కట్స్ పడతాయి. ఇంకా మీరు ఎనలైజ్ చేస్తే ఈ యొక్క క్లిప్ ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి కట్స్ పడినాయి, చూసారు కదా ఇవి. ఓకేనా. అంటే ఏంటంటే అక్కడ నుంచి అదే ఆటోమేటిక్ ఒక డిడక్ట్ చేసుకుంటది. ఇక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ అయితే బాగుంటది అని చెప్పేసి. ఇది కూడా ఏంటంటే మోస్ట్ యూస్ఫుల్ అనమాట. ఇది కూడా బాగా యూజ్ అవుతుంది ఈ మధ్య కాలంలో. నాకైతే బాగా యూజ్ అయింది ఇది. ఎప్పుడైనా మనకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎక్కువ వాడాల్సి వచ్చినప్పుడు అది సరిపోదు, చిన్న క్లిప్ ఉంటుంది, మేబీ ఇంకొంచెం యాడ్ చేయాలనుకున్నప్పుడు ఇది బాగా యూజ్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ ఏంటంటే కొన్ని ఆడియో ఫీచర్స్ అన్నమాట. ఇప్పుడు మనకి ఫేవరెట్ ఫీచర్స్ అన్నమాట. ఇది ఆడియో రిలేటెడ్ గా మై ఫేవరెట్ ఫీచర్ ఏంటంటే సమ్ ఏఐ పవర్డ్ ఆడియో ప్రీసెట్స్ అనేది కొన్ని వచ్చినాయి మనకి ప్రీమియర్ ప్రోలో. అవి ఏంటో చూద్దాం.
సో దానికోసం నేను ఇందాకనే ప్రీవియస్ గా చూసినటువంటి మన వీడియో ఉంది కదా, ఒక వీడియో ఇక్కడ ఉంది కదా, ఓకే, ఈ వీడియో తీసుకుంటున్నాను, ఇక్కడ ఒక సైడ్ కి తీసుకుంటున్నాను. ఈ వీడియో చూడండి. ఇంతకు ముందు ఏంటంటే మనం అసలు ఒక ఆడియోలో నాయిస్ రిమూవ్ చేయడానికి కూడా చాలా ప్రాసెస్ ఉండేది. అంటే మనం థర్డ్ పార్టీలో రిమూవ్, అంటే ప్రీమియర్ ప్రో లో కూడా చేయొచ్చు, బట్ ప్రీమియర్ ప్రో కంటే బయట ఆడాసిటీలో మనం నాయిస్ రిమూవ్ చేసేసి దాన్ని తీసుకొచ్చేసి ఇక్కడ ఏదేదో చేసి నేను అంత ముందు వీడియోలో కూడా ఒకటి ఉంది ఆడియో రిలేటెడ్ గా, అలా చేసేవాళ్ళం. బట్ ఇప్పుడు ఏంటంటే అసలు ఇన్బుల్ట్ గా మనకి చాలా ఫీచర్స్ వచ్చేసినాయి ఇందులోనే ఆడియోకి సంబంధించి. ఒక్కసారి మీరు క్లిప్ సెలెక్ట్ చేసుకుని ఆ క్లిప్ యొక్క ఆడియో ఉన్న క్లిప్ ని సెలెక్ట్ చేసుకుని అది ఏంటి అనేది ఇక్కడ మనం ట్యాగ్ చేస్తే, అంటే అది డైలాగా, అది మ్యూజిక్, సౌండ్ ఎఫెక్టా, లేదంటే అంబియన్స్ సౌండ్. అంబియన్స్ అంటే ఫారెస్ట్లు, వాటర్ ఫాల్స్, ఇవన్నీ ఏంటంటే అంబియన్స్ సౌండ్లు అనమాట. ఎస్ఎఫ్ఎక్స్ అంటే సౌండ్ ఎఫెక్ట్స్, ఏదైనా కార్ సౌండ్లు అవి ఎన్నో ఉంటాయి కదా అవి. అలాగే మ్యూజిక్, అది ఒకవేళ మ్యూజిక్, అలాంటివన్నీ మనం ట్యాగ్ చేస్తే, లేదంటే ఆటో ట్యాగ్ చేసాం అనుకోండి. ఆటో ట్యాగ్ అంటే అదేంటి ఏంటి అనేది ఆటోమేటిక్ గా తీసేసుకుంటది, అదైనా పర్లేదు. లేదంటే మీరు మాన్యువల్ గా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను డైలాగ్ అనే సెలెక్ట్ చేశాను. సో మనం ఈ వీడియోలో ఉన్నది ఏంటంటే డైలాగ్. సో డైలాగ్స్ లో ఇక్కడ ప్రీసెట్స్ ఉన్నాయి చూసారా, ఈ ప్రీసెట్స్ చూడండి చాలా ఉన్నాయి, ఇటు వరకు లేవు. మనం చాలా ఈజీ అయిపోయింది ఇప్పుడు ప్రాసెస్ అనేది. ఎట్లా అంటే ఇప్పుడు నాకు ఇది వీడియోలో నేను ఏదైనా చెప్తున్నాను, లైక్ పాడ్కాస్ట్ వాయిస్, అంటే పాడ్కాస్ట్ లో వాయిస్ ఎలా ఉంటాయి, చాలా బాగుంటాయి, అది సెలెక్ట్ చేశాను. Going to show how to compress your large videos. ఓకేనా, ఇది పాడ్కాస్ట్ అంటే నేను ఇంకేం చేయవసరం, ఎడిట్ చేయాల్సిన అవసరం లేదు. వీటిలో ఉన్నాయి మనకు ఆల్రెడీ చాలా ఫీచర్స్ అయితే కింద ఉన్నాయి మనం. కాబట్టి ఏంటంటే ఇది ఆటోమేటిక్ గా ఇచ్చిన ఇన్బుల్ట్ ప్రీసెట్స్ ఇవి. వీటిని మనం ఎక్కువ డిస్టర్బ్ చేయదలుచుకోలేదు. లేదనుకోండి ఎన్హాన్స్ స్పీచ్ ఉంది చూసారా, ఇది క్లిక్ చేయండి. ఒకసారి అది ఆడియో అంతా ఎనలైజ్ చేసి మనకి బ్యూటిఫుల్ గా వస్తుంది. లార్జ్ వీడియోస్ వితౌట్ లాజింగ్, అది ఎన్హాన్స్ చేసుకుంది కొంచెం. లేదనుకోండి ఇంకో ప్రీసెట్, సపోజ్ నేను మైక్ కి బాగా దగ్గరగా ఉన్నట్టు రావాలి, బాగా రావాలి సౌండ్ అనుకున్నప్పుడు మేక్ క్లోజ్ అప్, లార్జ్ వీడియోస్ వితౌట్ లాజింగ్ క్వాలిటీ. ఓకే, లేదనుకోండి మేక్ డిస్టెన్స్ వితౌట్ లాజింగ్ క్వాలిటీ, అంటే మైక్ కి దూరంగా ఉండి మాట్లాడుతున్నట్టు, మైక్ దగ్గర ఉన్నట్టు మాట్లాడుతున్నట్టు, రూమ్ లో ఉంటే ఒకలాగా, టెలిఫోన్ సౌండ్ ఒకలాగా, ఇట్లా వీడియోస్ వితౌట్ లాజింగ్ క్వాలిటీ. ఓకే, ఇలా మనకు అన్ని ఆటోమేటిక్ అనమాట. ఇవన్నీ మనకి క్రియేటివ్ అని ఉన్నాయి చూసారు ఇక్కడ, రివర్బ్. ఓకే, ఇక్కడ ఇది ఎనాబుల్ చేసుకుంటే ఆడిటోరియం లో ఉన్నట్టు, చర్చ్ లో ఉన్నట్టు, లేదంటే ఒక పెద్ద అవుట్ సైడ్ రూమ్ క్లబ్ లో ఉన్నట్టు, వామ్ వాయిస్, వామ్ రూమ్, థిక్కర్ వాయిస్, ఇలా వీడియోస్ డిఫాల్ట్ లో పెట్టేసి లార్జ్ రూమ్, వామ్ రూమ్, ఇది లార్జ్ వీడియోస్ వితౌట్ లాజింగ్ క్వాలిటీ అండ్ క్లారిటీ. యువర్ లార్జ్ వీడియోస్ వితౌట్ లాజింగ్ క్వాలిటీ, వీడియోస్ వితౌట్ లాజింగ్. ఇలా మీకు చాలా ఫీచర్స్ అయితే మీకు ఇందులో ఉన్నాయి, ఒకసారి చెక్ చేసుకోండి. ఇది రీసెంట్ గా వచ్చిన గేమ్ చేంజింగ్ ఫీచర్ ఇన్ ప్రీమియర్ ప్రో, అదే జనరేటివ్ ఎక్స్టెంట్. సో అదేంటంటే ఇప్పుడున్న వెర్షన్స్ లో అయితే అది రాలేదు. సో బేటా వెర్షన్ లో అయితే అవైలబుల్ ఉంది. మీరు దానికోసం ఏం చేస్తారంటే క్రియేటివ్ క్లౌడ్ లోకి వెళ్ళండి. అందులో యాప్స్ లో పైన బేటా అని ఉంటుంది. ఓకే, బేటా వెర్షన్ లో ప్రీమియర్ ప్రో బేటా ఉంది కదా, దీన్ని మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి. సో ఇదేంటి ఏంటంటే సబ్స్క్రిప్షన్ ఉన్న వాళ్ళకి మనకి క్రియేటివ్ క్లౌడ్ యాప్ ఉంటుంది. సో దాంట్లో మీరు బేటా వెర్షన్స్ ఎప్పుడైతే నెక్స్ట్ రాబోతున్న ఫీచర్స్ ని మనం ఇక్కడ యాక్సెస్ చేయొచ్చు. ఇది ఇన్స్టాల్ చేసుకోండి. వన్స్ మీకు ఇది ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత, బేటా వెర్షన్ ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ స్టార్టింగ్ లోనే చూపించారు చూడండి, జనరేటివ్ ఎక్స్టెండ్ బీటా వెర్షన్ లో ఒక టూల్ వస్తుంది. మనం దాన్ని వీడియో ఎక్స్ట్రా నేను చెప్తాను, ఇందులో చూపించడం ఎందుకు. ఇందులో అంటే లేటెస్ట్ గా వచ్చిన ఫీచర్స్ అన్ని దీంట్లో మనకి ఇక్కడ చూపిస్తారు అనమాట. అండ్ క్రియేట్ న్యూ ప్రాజెక్ట్, ఏదో ఒకటి అన్టైటిల్ పెట్టేశాను నేను. ఓకే, ఇదే వాటి డిఫాల్ట్ క్లిప్ ఒకటి తీసుకున్నాను. ఇది ఇందులో ఇక్కడ ఉన్న టూల్ బార్ చూసారా, ఈ టూల్ బార్ లో మనకి కొత్తగా యాడ్ అయింది వచ్చేసి ఇది జనరేటివ్ ఎక్స్టెండ్ టూల్. సపోజ్ ఈ వీడియో ఒకసారి అబ్జర్వ్ చేయండి. సపోజ్ ఇంకో వీడియో ఇక్కడ ఉందనుకోండి, మనకున్న మ్యూజిక్ గానీ, మనకున్న డైలాగ్ గానీ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది అండ్ ఇక్కడతో ఎండ్ అయింది. ఇలా మధ్యలో ఏదైనా ఒక గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ ని మనం దీన్ని స్లో మోషన్ చేసి ఫిల్ చేయలేము, అలా అని చెప్పి ఇంకో క్లిప్ పెట్టలేము. దీనినే ఇంకొంచెం ఉంటే బాగుంటది. ఇప్పుడు సపోజ్ మీరు ఏదన్నా వెడ్డింగ్ షూట్ చేసినప్పుడు అమ్మాయి ఇలా తిరిగింది అనుకోండి, సపోజ్ ఇట్లా తిరిగింది అనుకోండి, తిరిగితే మనం మీరు ఆఫ్ చేసేసారు, అంటే అక్కడతో ఎండ్ చేస్తారు వీడియో. బట్ ఇంకో ఫ్లిప్ తిరుగుంటే బాగుండేది, ఫుల్ఫిల్ అయ్యేది, ఆ టర్న్ అనేది ఫుల్ఫిల్ అయ్యేది. అలాంటి రిక్వైర్మెంట్ ఉన్న కేసులో మీరు ఈ జనరేటివ్ ఎక్స్టెంట్ టూల్ తీసుకుని, ఓకే, మనం స్టార్టింగ్ లో తీసుకున్నటువంటి ప్రీవియస్ క్లిప్ అనేది అంత ఎనఫ్ లేదనమాట మీకు ఎగ్జాంపుల్ చూపించడానికి. సో నేను కొన్ని క్లిప్స్ ఇంపోర్ట్ చేశాను ఇంట్లో. సో మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే షార్టర్ క్లిప్స్ అంటే మినిమం ఒక 3 to 5 seconds కంటే తక్కువ ఉన్న క్లిప్స్ మీద ఇది పనిచేయదు. అలాగే 4K అంతకంటే ఎక్కువ రిజల్యూషన్ ఉన్న వీడియోల మీద పనిచేయదు. ఓన్లీ మీకు ఫుల్ HD అండ్ HD అంటే 720p అండ్ 180p వీడియోస్ మీద పనిచేస్తుంది. సపోజ్ ఇది తీసుకోండి. ఇప్పుడు ఈ వీడియో నేను టైమ్ లైన్ లో తీసుకున్నాను అనుకోండి, ఇది 4K వీడియో. ఓకే, చూసారు ఎంత జూమ్ అయిపోయిందో. దాన్ని ఫిల్ టు ఫ్రేమ్ కొట్టాను. దీని మీద మీరు ఈ ఎక్స్టెంట్ టూల్ యూజ్ చేస్తే అది పనిచేయదు, ఓన్లీ కింద చూపిస్తుంది మీకు అది రాదు అని. సో ఇక్కడ ఈ కింద ఉన్న క్లిప్ చూసారా, ఈ క్లిప్ తీసుకున్నాను. ఇది మనకి
ఫుల్ హెచ్డి వీడియో. సో దీని మీద మీరు ఈ ఎక్స్టెండ్ టూల్ తీసుకోండి. కొంచెం ఎక్స్టెండ్ చేశాను. ఓకే, మీకు మళ్ళీ ఫస్ట్ నుంచి చూపిస్తాను. సపోజ్ ఈ వీడియో ఓకేనా, అండ్ ఈ వీడియో ఇది మీ టైం లైన్ అనుకోండి. ఈ టైం లైన్ లో ఉన్న ఈ వీడియోలు ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈ వీడియో ఇంకొంచెం ఎక్స్టెండ్ అవ్వాలి, ఈ గ్యాప్ అనేది ఫిల్ అవ్వాలి. ఈ యూస్ కేస్ లో మీరు ఈ ఎక్స్టెండ్ టూల్ తీసుకుని ఈ వీడియోని మీరు ఇట్లా ఎక్స్టెండ్ చేయండి. అది కూడా మీకు ఫ్యూ సెకండ్స్ వరకే అది వస్తుంది. నాకు ఇంకా 1 minute కావాలి, ఇదే వీడియో 1 minute పాటు రన్ అవ్వాలంటే అది ఓన్ గా ఎట్లా క్రియేట్ చేస్తుంది? మనకు ఒక వీడియోని జస్ట్ కొంచెం ఎక్స్టెండ్ చేయొచ్చు. అంటే ఒక 2 అడుగులు వేసిన తర్వాత వీడియో అయిపోయింది అనుకోండి, సో మీరు అక్కడి నుంచి ఇంకో అడుగు వేయించవచ్చు ఆర్టిఫిషియల్ గా అలా. సో ఇది మనం ఎక్స్టెండ్ చేసాం. అది ఎంత టైం పడుతుందో చూద్దాం. చూసారా హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్. ఓకే, ఇక్కడ వరకే మన క్లిప్ ఉంది. సో ఇక్కడతో ఎండ్ అయిపోయింది మన క్లిప్, ఒరిజినల్ క్లిప్. సో ఇక్కడ నుంచి అంతా ఏఐ జనరేటెడ్. ఓకేనా, అంటే ఈ లెగ్ తీసి ఇక్కడ వేసే వరకు మొత్తం అది ఆటోమేటెడ్ గా జనరేట్ చేసింది అనమాట. సో మీరు ఇంకా ఈ గ్యాప్ అనేది ఇక్కడ ఫిల్ అయ్యింది. నెక్స్ట్ వీడియోలు పెట్టేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇది కూడా అసలు హైలైట్ ఫీచర్ అనమాట రీసెంట్ గా. నెక్స్ట్ మనకి ఒరిజినల్ లో ప్రీమియర్ అంటే నార్మల్ గా మనకి అందరికి రిలీజ్ చేసేస్తారు. ఇది ఫస్ట్ అయితే బీటా వర్షన్స్ లోనే ఉంది. సో ఇందులోనే ఉంది మనకి ఏంటంటే ఇంకోటి కలర్స్ ఆప్షన్ లో కూడా అలాగే ఉందన్నమాట. ఇప్పుడు లూమాట్రీ ప్యానల్ లో మనకి కొన్ని ఆటోమేటిక్ గా కలర్ కరెక్షన్స్ అయిన కూడా కొన్ని ఫీచర్స్ రాబోతున్నాయి మనకి. అవి వన్స్ మీరు వచ్చిన తర్వాత అవి చెప్తాను, ఎందుకంటే అందరికి బీటా వర్షన్స్ అవైలబుల్ లేవు. సో ఇది రెగ్యులర్ యూజర్స్ కి అవైలబుల్ వచ్చేసిన తర్వాత మీరు కూడా యాక్సెస్ చేయగలిగినప్పుడు దీనికి సంబంధించిన వీడియోస్ అయితే చేసుకుందాం. ఇప్పుడైతే అందరూ బీటాకి యాక్సెస్ ఉండదు కాబట్టి అందుకే లాస్ట్ లో ఈ చిన్న ఫీచర్ అనేది యాడ్ చేశాను. బట్ ఇదైతే ఫ్యూచర్ లో చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. ఇది అందరికి అవైలబుల్ వచ్చిన తర్వాత అప్పుడు మనం ఫుల్ లెంత్ వీడియో అయితే ట్రై చేసుకుందాం. సో ఇందులో మీకు ఏది బాగా నచ్చింది, ఏది మీకు బాగా యూజ్ అవుతుంది అనేది ఒకసారి మీకు కామెంట్ లో చెప్పండి. దానికి రిలేటెడ్ గా ఫ్యూచర్ లో ఇంకేదైనా ఆప్షన్స్ ఉన్నప్పుడు నేను మళ్ళీ దాని మీద ఇంకో వీడియో చేయడానికి ట్రై చేస్తాను. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఇఫ్ యూ లైక్ ది వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. డోంట్ ఫర్గెట్ టు లైక్, సబ్స్క్రైబ్ and hit the bell icon for more editing tips and tricks. Thanks for watching and I will see you in the next video.